ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివరాత్రి మరునాడు సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ చతుర్దశి, సాయంత్రం 5:26 వరకు. నక్షత్రం శ్రవణ, రాత్రి 8:58 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి, బుధ, శుక్ర, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ వ్యవహారాలు వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే స్థిరాస్తులపైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మోసపూరిత వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి, ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు లాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతారని చెప్పుకోవాలి. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటుగా ఆహార నియమాలు పాటించటము, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, మీ యొక్క తల్లిదండ్రుల ఆస్తులకి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా మీకు ఖర్చులు కూడా అదే విధంగా ఉండటం వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, దీని వలన మనశ్శాంతి లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలుగుతుందని కూడా మీరు గ్రహించాలి. ఎక్కువ శాతం మీరు మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరటం కోసమని మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనిని పూర్తి చేసే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యంతో పాటుగా మానసికంగా కూడా మీరు కొంత వ్యధకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పనులైతే మీరు లాభదాయకంగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అందులో మీకు నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం కోపావేశాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేసేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ఏ పనులైతే హఠాత్తుగా ఆగిపోయాయో, ఏ పనులైతే మీరు పూర్తి చేయాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారో అందులో మీకు సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు బదిలీల గురించి కనుక ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు ఇబ్బందులు మాత్రం కనపడుతూ ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడి, అశాంతి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం మీ కుటుంబ సభ్యులతోటి చర్చించాలి. ఒక రకంగా మీరు పరామర్శలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీ బంధువర్గీయులతో కానీ, మేనమామలతో కానీ, అన్నదమ్ములతోటి కానీ ఆస్తికి సంబంధించిన తగువులు కనుక ఉంటే ఇవన్నీ కూడా మీకు కోర్టు దాకా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఏ పని తలబెట్టినా అందులో మీరు జాగ్రత్తగా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మీ సోదర సోదరీమణుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దూర ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. మీకు అవసరానికి తగినట్టుగా ఆర్థిక సహాయం కూడా అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు మాత్రం గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తుంటే అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ యొక్క ఆర్థిక అవసరాలకు తగినట్టుగా మీకు ఆర్థిక సహాయం కానీ లేదా ఆర్థికంగా ప్రయోజనం కానీ కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం స్థిరాస్తి విషయాలు మందగమనంతో నడుస్తూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటము, తీర్థ స్నానాలు, యథాశక్తి దాన ధర్మాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా వీరు ముఖ్యంగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు, సంతానము, దీంతో పాటుగా వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాలు వీటిపైన ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఏ పని తలబెట్టినా కూడా ఆ పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామితోటి లేదా మీ స్నేహితులతోటి అనేక విషయాలలో మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మీరు అనుకున్న దానికి, ఆశించిన దానికి విరుద్ధమైన ఫలితాలు కలుగుతూ ఉండటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఆ పనులు పూర్తి చేయడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలలో మార్పులు, చేర్పులు నిరాశను కలిగిస్తాయి. ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి లేకపోవటం కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం అనేక విషయాల్లో సంశయాలు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందులు మాత్రం కలిగే అవకాశం ఉంటుందని గ్రహించాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి వీరు ఒక నిర్ణయం తీసుకోవటం అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. అలాగే ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ లేకపోతే చేయవలసిన నూతన ప్రాజెక్టులు కానీ ఇవి వీరికి అందేందుకు కూడా అవకాశం అనేది గోచరిస్తోంది. మానసికంగా పడుతున్న ఇబ్బంది నుంచి బయటపడేందుకు వీరు మార్గాలు అనేవి వెతుక్కుంటూ ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా ఒత్తిడికి గురి కాకపోయినా ఉద్యోగానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి అధిక ఒత్తిడికి గురి కావటం అనేది మాత్రం గోచరిస్తోంది. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తుంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలత ఉన్న ఉద్యోగము, వ్యాపారము లేదా ఇతర వృత్తులకి సంబంధించి ఇబ్బందులు అనేవి మాత్రం గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేస్తారు. అలాగే విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత అనేది లోపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం అనేక విషయాలలో నెమ్మదిగా పనులు పూర్తవుతాయని మాత్రం గ్రహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకించి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పరామర్శలు లాంటివి చేయాల్సిన అవసరం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థిరాస్తి విషయాలలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన స్థిరాస్తులు లాంటివి మీ చేజారిపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ప్రతి విషయంలోనూ ఎదుటివారితోటి అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనవసరపు ఖర్చులు, అలాగే అనవసరపు ఆలోచనలు మీకు కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర దహన శివస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా ఎటువంటి ఫలితాలు అయితే గోచరించడం లేదు. ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల్లో అధిక ఒత్తిడికి గురి కావడంతో పాటు పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాలనే ఒత్తిడి కూడా మీ పైన కలుగుతూ ఉంటుంది. స్నేహితులతోటి, బంధువులతోటి ఆస్తులకి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి మీరు గొడవలకు దిగే అవకాశం లేదా వారు మిమ్మల్ని మాట అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు కూడా అనాలోచితంగా వీరు మాటలు అనే పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. దీని వలన వీరు తర్వాత కాలంలో ఇబ్బందికి గురి కావటం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. సంతానం ఒక అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో మాత్రం ఇబ్బందులు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, దాని వలన కూడా మానసిక ప్రశాంతత లోపించటం అనేది కనపడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారి వలన మోసపోవటము, అధిక ధన నష్టం కలగటము ఇవి మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి బదిలీల కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీని వలన అలసట, శారీరకంగా కూడా మీకు శ్రమ అనేది కలుగుతూ ఉంటుంది. అనవసరపు ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు భాగస్వామ్య వ్యాపారంలో
అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి గనక అతి జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సంతానము, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ శ్రేయస్సు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు అమ్మాలని గనక ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందకపోవటం, ఆర్థికంగా మీకు ఎటువంటి పురోగతి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి ఇవి మాత్రం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం ఇబ్బందికి మాత్రం గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలుంటాయి. రాతకోతలు, లిటిగేషన్లు, కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా మీకు తలనొప్పిగా మారేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.